Hi, hello and welcome to MathCare. In this video, we are going to discuss about the previous year questions of AP Polyset, the chapter Real Numbers. In the previous video, we have discussed the previous year questions from the year 2015 and 2016. So remaining from the 2017 to 2020, we are going to discuss now. So మనకు ఈ చాప్టర్ లో పాలిసెట్ ఎగ్జామ్ లో మెయిన్ గా కంపల్సరీ 5 మార్క్స్ వస్తాయి. సో ఈజీగా మనం 5 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు ఈ చాప్టర్ నుండి. ఈవెన్ ఇప్పుడు మనకు సిలబస్ రెడ్యూస్ అయింది కాబట్టి కొంచెం టాపిక్స్ ఉన్నాయి, అందులో నుంచి 5 మార్క్స్ ఈజీగా సెక్యూర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 2017 లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో అవి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే √3 + √5 ఇస్ ఎ డాష్. ఇదేంటి? ఈజ్ ఇట్ రేషనల్, ఇర్రేషనల్, ఇంటీజర్ ఆర్ హోల్? వాట్ టైప్ ఆఫ్ నెంబర్ ఇస్ ఇట్? √3 is an irrational. √5 is also an irrational. Whenever you add two irrational numbers, obviously here we will get a irrational number only. So it is irrational. So if the first number √3 and the second number -√3, if you add them, we get the rational number. అవి సేమ్ ఉండి సైన్ వేరే ఉంటే అప్పుడు సమ్ రేషనల్ వస్తుంది. రెండు డిఫరెంట్ కాబట్టి irrational నెంబర్ వస్తుంది. సెకండ్ వన్ 2 log 3 - 3 log 2 equals to what? log 0, log 1, log 9/8, log 72. సో ఇది మనం సింప్లిఫై చేయాలి. ఎలా చేద్దాం? సో 2 log 3. సో మన ఫార్ములా ఉంది ఏంటంటే అది m log x ఈక్వల్ టు log x పవర్ m. సో ఇప్పుడు ఏమవుతుంది? 2 పై ఎక్స్పోనెంట్ కి వస్తే log 3² మైనస్ హియర్ log 2³ 3² వాల్యూ 9. సో log 9 మైనస్ log 8. సో ఇది మళ్ళీ సేమ్ log x మైనస్ log y ఫార్ములా ఉంది కదా. log x మైనస్ log y ఈజ్ log x by y. అంటే ఇక్కడ x ప్లస్ ఏమవుతుంది మనకి 9 ఉందిగా. సో 9/8. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ log 5 బేస్ 25. వెరీ ఈజీ. సో ఏం చేస్తున్నా అంటే log 5 బేస్ 25 ని 5² అని రాస్తున్నా. ఇక్కడ 5 ఎక్స్పోనెంట్ ఏంటి? 1. ఇస్ ఇట్ లైక్ సేమ్ దిస్ ఫార్ములా log x పవర్ m బేస్ y పవర్ n ఎలా రాయాలంటే దాన్ని m/n log xy. సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మరి? m/n అంటే ఇక్కడ 1/2 log 5 బేస్ 5. మళ్ళీ log 5 బేస్ 5 ఏంటి? అగైన్ వన్ మోర్ ఫార్ములా log a బేస్ is 1. సో దిస్ వాల్యూ బికమ్ 1. 1/2 into 1, 1/2 only. So the answer is 1/2. Option 4 is correct. Next question is if a power x equal to a by k whole power y equal to k power m, then 1/x minus 1/y. So మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుండి 1/x 1/y వాల్యూ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తాయి. సో హియర్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ a power x equal to k power m. సో ఐఎమ్ టేకింగ్ log on both sides. అప్పుడు ఏమొస్తుంది? log a power x equal to log k power m. ఇందాక చూసిన ఫార్ములా log x పవర్ m ఫార్ములా. అప్పుడు ఏమొస్తుంది? ఎక్స్పోనెంట్ ముందుకు జంప్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది? x log a ఈక్వల్ టు m log k. దీని నుంచి x వాల్యూ రాయాలంటే ఈ log a ట్రాన్స్పోజ్ చేద్దాం. x ఈక్వల్ టు m log k బై log a. సో మనకు 1/x కావాలి కాబట్టి దీని రెసిప్రోకల్ తీసుకుంటే 1/x ఈక్వల్ టు log a బై m log k. సో మనకు 1/x వచ్చింది. నెక్స్ట్ y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రమ్ ద లాస్ట్ 2 టర్మ్స్. సో a బై k హోల్ పవర్ y ఈక్వల్ టు k పవర్ m. సేమ్ టేకింగ్ log on both sides. అప్పుడు ఏమొస్తుంది మనకి? log k పవర్ m. సేమ్ ఫార్ములాను మళ్ళీ y ముందుకు జంప్ అయితే y log a బై k ఈక్వల్ టు m log k. సో మళ్ళీ ఈ టర్మ్ ట్రాన్స్ఫర్ చేస్తే వి గెట్ y ఈక్వల్ టు m log k బై log a బై k. సో మనకు y 1/y కావాలిగా, రెసిప్రోకల్ రాసేసుకుందాం. 1/y ఈక్వల్ టు log a బై k బై m log k. సో ఇప్పుడు ఏం చేద్దాం? 1/x మైనస్ 1/1 చేస్తాం అనుకోండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 1/x minus 1/y implies ఇప్పుడు log a by m log k, log a by m log k minus log a by k.
log a by k by m log k. సో ఇప్పుడు మనం 1 by m log k కామన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం మిగిలింది ఇక్కడ log a మైనస్ ఇక్కడ log a by k అంటే log x by y ఫార్మ్ లో ఏముంది log x by y ఈక్వల్ log x మైనస్ log y కదా. సో ఇక్కడ ఏమొస్తుంది log a మైనస్ log k. రైట్. సో ఇక్కడ మనం బ్రాకెట్ పెట్టలేదు అనుకోండి ఇది మైనస్ అయిపోతుంది, ఇది కూడా మైనస్ అయితే రాంగ్ వస్తుంది. సో మైనస్ ఆఫ్ దీస్ టర్మ్స్. సో ఇప్పుడు మనం మైనస్ తో మల్టిప్లై చేద్దాం టర్మ్స్ ని 1 by m log k into log a minus log a minus to minus plus log k. Log a will get cancelled and what is left now 1 by m log k into log k. Again log k out. So finally we are left with 1 by m. That is our answer, option 4. So మనకు ఎగ్జామ్ లో 60 మార్క్స్ ఉన్నాయి మ్యాథ్స్ కి కంపల్సరీ 40 క్వశ్చన్స్ మనం చూసి పెట్టేటే వస్తాయి. రైట్, ఈజీ ఇలాంటివి వస్తాయి. ఒక 20 క్వశ్చన్స్ మాత్రం ఇట్లా ప్రాబ్లమ్ సాల్వింగ్ వస్తాయి. ఏం వరీ కావాల్సిన అవసరం లేదు, మనకు మెథడ్ తెలిస్తే ఈజీగా సాల్వ్ చేసేది కూడా. సో హియర్ 1 by x minus 1 by y is 1 by m. Now let us see the question from the year 2018. First question ఏంటంటే p is any prime number, okay, it divides a square, then p divides dash. So if p divides a square, then automatically p divides a. అది స్క్వేర్ నే డివైడ్ చేసింది, సో నార్మల్ స్క్వేర్ కూడా డివైడ్ చేసేగా. సో if p divides a square, then p divides a. Next, if cube of 5 can be written in the form of 9m or 9m plus 1 or 9m plus 8, then m equals to what? Cube of 5 cube ఏముంటది 125 గా. సో 125 is written in the form of ఇట్లా వస్తుందట. ఇట్లా వస్తుందా 125 టైం టేబుల్ తో? నో మనకు థర్డ్ వేనే ఉంటది, ఇలానే వస్తుంది. సో 125 is equal to 9m plus 8. సో m వాల్యూ కావాలి ఇక్కడ 125 minus 8 equal to 9m. సబ్ట్రాక్ట్ చేస్తే 117 equal to 9m. So we get m equal to 117 by 9. So 9 ones 9, 2 करते 9 3 27. M value is 13. Option 3 is correct. Next question. 3 power log 243 base 3. So ఇది సేమ్ ఈ ఫార్ములా ఉంది. a power log n base a. So ఇక్కడ బేస్ రెండు సేమ్ ఉంటే డైరెక్ట్లీ we can write as n. సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది n ప్లేస్ లో 243 కదా, 243 is the answer. That's it. Next, last one. If 2 log 4 base 10 plus 2 log 3 base 10 minus 2 log 12 base 10 equal to log x base 10, then x equal to what? ఇది సింప్లిఫై చేయాలి. సో 2 పడి పంపిస్తే ఏమవుతుంది ఇక్కడ మనకి log 4 స్క్వేర్ కదా, 4 స్క్వేర్ అంటే 16. సో log 16 base 10 మైనస్ ఇక్కడ కూడా 2 ఇటు వస్తే స్క్వేర్. సో log 3 స్క్వేర్ అంటే log 9 మైనస్ మధ్యలో ప్లస్ ఉంది బేస్ 10 మైనస్ ఇక్కడ ఏమొస్తుంది 2 log, సారీ 2 ఎందుకు వస్తుంది 2 పోతే 12 స్క్వేర్ అంటే log 144, 12 స్క్వేర్ 144 బేస్ 10 ఈక్వల్ టు log x బేస్ 10. ఇక్కడ కంటిన్యూ చేద్దాం ఈ ప్రాబ్లం. సో ఇక్కడ ఏంటి log x ప్లస్ log y, log xy కదా మల్టిప్లై చేయాలి. ఇక log 16 into 9 base 10 minus log 144 base 10 equal to log x base 10, log x base 10. So 16 9s are 54, 144, okay, log 144 base 10 minus log 144 base 10 equal to log x base 10. So డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతాయి కదా, అంటే 0 ఈక్వల్ టు log x base 10. So always log 1 is equal to 0 when the base not 1. So ఇక్కడ log x plus ఏమొస్తుంది 1 వస్తే సాటిస్ఫైడ్. So here x value is 1. Option 4 is the correct. Now let us see the question which we got in the year
2019. First question ఏంటంటే a composite number can be written as product of primes in dash in a unique way, at least two ways, any number of ways, none. So that is the fundamental theorem of arithmetic. What it says, composite number can be written as product of primes in a unique way, only one way. That is option 1 is correct answer. Next, if 75 equal to 9a plus b, where 0 less than or equal to b less than or equal to 9, a and b are unique integers, then b equal to what? p value రాయాలి. ఇది యూక్లిడ్ డివిజన్ లేమా, ఇది ఎలా సింప్లిఫై చేయొచ్చండి మనం. 75 equal to 9. How much is 75? So 75 is not exactly divisible by 9. So what is the nearest number which divides 75 by the 9 table? 9 8s are no. So 9 8s are 72. Plus what is the remainder? 3. ఇదే మనకు కావాల్సింది b value, option 1. Next, the HCF and LCM of 48, 72, 60 are dashed. HCF highest common factor. ఫస్ట్ ఇదంతా మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ అంటే ప్రైమ్ ఫ్యాక్టర్ చేసి అదంతా చేసిన అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ చూడండి, HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ 3 నెంబర్స్ దేంతో డివిజిబుల్ అయితే చూద్దాం. 24 2 జా ఓకే, 24 3 జా, బట్ 24 60 జా కాదు. సో ఆప్షన్ 1 కాదు మనకి. 12 తో 48 అవుతుంది, 72 అయితే 60 కూడా అవుతుంది. ఇక్కడ 12 ఉంది కదా, సో మనకి ఈ రెండింటిలో వచ్చే ఛాన్స్ ఉంది. ఇది అసలు అవ్వదు, 720 అసలు అవ్వదు. సో నెక్స్ట్ LCM అంటే ఈ 3 నెంబర్స్ లో వచ్చే కామన్ మల్టిపుల్ ఏంటి? 720 ఆర్ 144. 60 టేబుల్ లో 144 వస్తుందా? నో ఛాన్స్. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్, ఇఫ్ log 256 base 4 plus log 81 base 3 minus log x base 2 equal to 0, then x value what? దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎలా అంటే 256 ని 4 తో ఎలా రాసుకోవచ్చు అంటే log 4 power 4 base 4 ప్లస్ 81 కూడా 3 తో రాసుకోవచ్చు, బేస్ 3 తోటి 3 power 4 base 3 మైనస్ log x base 2 equal to 0. సో 4 ముందుకు జంప్ అయితే ఏమొస్తుంది? 4 into log 4 base 4 అంటే 1 గా, ప్లస్ మళ్ళీ 4 ముందుకు వస్తే log 3 base 3 1 మైనస్ log x base 2 equal to 0. 4 ones 4 plus 4 ones 4 minus log x base 2 equal to 0. 4 plus 4 8 equal to, ఇది ట్రాన్స్ఫర్ చేద్దాం ఇక, log x base 2. సో ఈ వాల్యూ 8 చేయాలంటే ఏం చేయాలి మనం? ఇఫ్ యు టేక్ x equal to 2 power 8, అప్పుడు ఏమొస్తుంది? x ప్లేస్ లో 2 power 8 తీసుకున్నాం అనుకోండి, మనకి x వాల్యూ కావాలిగా. ఏం చేస్తున్నా అంటే అలానే తీసుకుంటున్నాం. x ప్లస్ 2 power 8 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? 8 equal to log 2 power 8 base 2. 8 ముందుకు వస్తే ఏమొస్తుంది? 8 equal to log 2 base 2. 8 into, so 8 equal to 8. సో ఇన్ ద x ప్లేస్ లో మనం ఏం తీసుకుంటే వస్తుంది? 2 or 8? x ప్లేస్ లో 2 power 8 తీసుకుంటే వస్తుంది కదా. అంటే 2 power 8 వాల్యూ ఎంత? 2 power 8 అంటే 2 into 2 into 2 into 2 8 times. 2 power 8 is equal to 512. So option 4 is the correct answer. 2019 లో రియల్ నెంబర్స్ చాప్టర్ లో వచ్చిన లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే 2 power x equal to 0.2 power y equal to 100, then implies 1 by x minus 1 by y. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ దాకా చూసాం కదా. సో అలాంటి ప్రాసెస్ ఫాలో కావాలి. ఇది కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం? 2 power x equal to 100 అని తీసుకుంటున్నాను నేను. 2 power x equal to 100. సో మనకు ఇప్పుడు లాగ్ అప్లై చేస్తాం అనుకోండి, ఎక్స్పోనెన్షియల్ నెంబర్ ఈ లాగరిథం కన్వర్ట్ చేస్తే x equal to log 100 base 2. ఎట్లా సార్? ఎలా అంటే ఇలా, a power x equal to n, then x equal to log n base a. Using this, it changes like this. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి? 1 by x కావాలిగా. సో దీన్ని 1 by x అని రాసుకుంటే ఏమైందంటే ఈ బేస్ అనేది చేంజ్ అవుతుంది. ఎట్లా? log 2 base 100. సో 2 ఇక్కడికి 100 ఇక్కడికి వస్తాయి. 1 by x ఫినిష్డ్. నెక్స్ట్ ఏం కావాలి మనకు? 1 by y కావాలంటే y టర్మ్ ఇది ఉందిగా, 0.2 whole power y equal to 100. సేమ్ y equal to log 100 base 0.2. 1 by y equal to ఏమొస్తుంది అప్పుడు? log 0.2 base 100.
మనం ఏం చేయాలి ఇప్పుడు 1/x మైనస్ 1/y ఫైండ్ అవుట్ చేయాలి. 1/x మైనస్ 1/y ప్లస్ 1/x ఇక్కడ ఉందిగా log 2 బేస్ 100 మైనస్ log 0.2 బేస్ 100 log x మైనస్ log y లాగా ఉందిగా అప్పుడేంటి log x by y. సో log 2 by 0.2 బేస్ 100 క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకి log 1 by 0.1 బేస్ 100. సో దీన్ని ఏం చేస్తున్నా కింద పాయింట్ తీసేసి పైన 0 పెట్టుకుంటే log 10 base 100. So log 10 power 1 100 I am writing as 10 square. So using the formula log x power m base y power n equal to m by n log xy. ఇవి రెండు సేమ్ అయితే 1 అయిపోతుంది అది. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి 1/2 log 10 base 10. So log 10 base 10 value 1. 1 into 1/2 1/2. So option 2 is correct answer. Now see the questions which we got in the year 2020. Last year questions ఏంటో చూద్దాం. రియల్ నెంబర్స్ చాప్టర్ నుండి. Which of the following rational number has terminating decimal? Terminating decimal అంటే ఏంటి? Decimal expansion which have end. ఎప్పుడు ఉంటది? సో మనకు ఒక థియరం ఉంటది. If the denominator written in the form of 2 power m and 5 power n, if q written in this form that you have terminated decimal. మనకి ఇచ్చిన వాటిలో డినామినేటర్ ఏది ఉంది 2 పవర్ m 5 పవర్ n ఫామ్ లో ఆప్షన్ 2 ఉంది కదా, అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, if p comma q are co-primes then HCF of p comma q. సో కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ co-primes ఏమొస్తుంది? ఏముండవు. 1 is the common factor. సో 1 is the common factor for the co-prime numbers. LCM వస్తే మాత్రం pq వస్తుంది. నెక్స్ట్, the smallest number which leaves remainder 8 and 12 when divided by 28 and 32 respectively. So నెంబర్ అట, స్మాలెస్ట్ నెంబర్ అట 8 తో డివైడ్ 28 తో డివైడ్ చేస్తే 8 రిమైండర్ రావాలి, 32 తో డివైడ్ చేస్తే 12 రిమైండర్ రావాలి. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఫస్ట్ నెంబర్ 28 తో డివైడ్ చేయండి, రిమైండర్ ఏమొస్తుందో చూడండి. సెకండ్ నెంబర్ డివైడ్ చేయండి 28 తో, రిమైండర్ చూడాలి. 204 చేస్తే రిమైండర్ 8 వస్తుంది, కాబట్టి ఇది కూడా 32 చేస్తే 12 వస్తుంది. ఆప్షన్ 3 is correct here. Next, if characteristic of logarithm of a number is n, then the number of digits in that number is dash. So number of digits n unte ante n minus 1. Now finally let us see the 2020 last question from the real numbers chapter. Which is true? So he given some option, we have to say which of the following is true. First one emundi, logarithm of 1 to any non-zero base is 0. Logarithm of 1 to any non-zero base is 0. అంటే log 1 వాల్యూ ఎంత అంటున్నాడు. log 1 వాల్యూ ఏంటి? 0 నే కదా, అంటే ఇది కరెక్టే కదా. ఒకవేళ log బేస్ 1 అయ్యి ఉంటే అప్పుడు 1 వస్తుంది. బేసిక్ గా non-zero కాబట్టి log 1 వాల్యూ 0. నెక్స్ట్, logarithm of any non-zero number to the same base is 1. సేమ్ బేస్ అన్నాడు. సో log 4 బేస్ 4 వాల్యూ 1 కదా, అది చెప్పాడు కదా, అది కూడా కరెక్టే. Logarithm of a number with a different base have different values. కరెక్టే కదా, డిఫరెంట్ బేస్ ఉంటే డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. సో all the above all are true. So last option, fourth option, all the above is correct answer. These are the previous year questions from the chapter real numbers. So maximum ఇలాంటి type of questions వస్తాయి, మీరు మనసారి రిఫర్ చేసుకోండి. If you have any doubts from this chapter and from these questions, you feel free to ask me. I am ready to help you. So in the next video, I will come with 6th chapter. Meanwhile, stay connected with Mathway.